చాలు, ఇప్పటికే ఎక్కువ ప్రేమించుకున్నాం, ఇక విడిపోవడం బెటర్. అవును, ఇంక విడిపోవడం బెటర్. నాకు చాలా బోర్ కొట్టేసింది. మనం వచ్చి 3 hours అవుతుంది, ఇక వెళ్దాం పదా. అప్పుడేనా? ఇంకాసేపు ఉందాం. ఇంకా ఎంతసేపు? నీకు బోర్ కొట్టట్లేదా? నీతో ఉన్నంతసేపు టైమే తెలియదు తెలుసా. 3 hours అయిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇక మాట్లాడుకోవడం వద్దు, కలవడం వద్దు, అసలేం వద్దు. అవును, ఎంత వీలైతే అంత దూరంగా ఉందాం. జాగ్రత్త, 2 daysలో వచ్చేస్తాను. 2 days? నేను నిన్ను చూడకుండా ఉండలేనేమో. నేను ఉండలేనే, పద వెళ్ళిపోదాం. కనీసం చూసుకోవడం కూడా వద్దు. ఒకవేళ నువ్వు నన్ను చూసినా నేను నిన్ను పట్టించుకోను. ఒకవేళ నువ్వు నన్ను చూసినా నేను అసలు పట్టించుకోను. నువ్వు అలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుందిరా. నువ్వు అలా చూస్తుంటే ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది. ఇంకేంటి మరి, నెక్స్ట్ బ్రేకప్పే కదా? లెట్స్ బ్రేకప్. ఓకే, బాయ్. బాయ్. హాయ్. హాయ్, ఐఎమ్ రాహుల్. కెన్ ఐ సిట్ హియర్? మీ పేరేంటండి? అనుష. ఓ అను, నువ్వేం చేస్తుంటావు? రోజు ఇక్కడికి వచ్చి మిల్క్ షేక్ తాగుతుంటా. అయితే నేను ఇక్కడికి రోజు రావాలేమో. ఎందుకలా? రోజు నువ్వు ఇక్కడికి మిల్క్ షేక్ కోసం వస్తే నేను నీకోసం వస్తాను. అబ్బచ్చా, నేను ఇక్కడికి ఏం రోజు రాను. నా బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తాను. అబ్బో, ఎవడాడు? నా కోసం ఇక్కడికి రోజు వస్తా అన్నాడులే వాడు. Shall we have a date? Of course. ప్రేమించడానికి పెద్దగా కారణాలు ఉండవు. విడిపోవడానికి కూడా కారణాలు వెతుక్కోకపోతే ఎవ్వరూ విడిపోరు. ప్రేమిస్తూ కలకాలం జీవించాలంటే ప్రేమించాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కొత్తగా ప్రేమించాలి. మళ్ళీ మళ్ళీ ప్రేమించాలి. మళ్ళీ మళ్ళీ ప్రేమించాలి.